మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక యాక్షన్ కెమెరా చూపించబోతున్నాను. ఈ యాక్షన్ కెమెరా వచ్చేసరికి మనకు ఆన్లైన్ లో కూడా లభిస్తుంది. అలాగే మీరు విజయవాడలో ఉన్నట్టయితే ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో విశాల్ ఎలక్ట్రానిక్స్ లో కూడా ఇది లభిస్తుంది అనమాట. నేను ఇది విశాల్ ఎలక్ట్రానిక్స్ లో 1500 కి తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ యాక్షన్ కెమెరా అంటే ఏమిటి, దీన్ని దేనికి వాడతారని చెప్పి నేను అడిగితే చాలా మంది దీన్ని బైక్ రేసింగ్ కి, అలాగే సైక్లింగ్ కి, స్విమ్మింగ్ కి, అలాగే టూరిజానికి, ఇలాగే చాలా వాటికి వాడుతూ ఉంటారు. ఆలస్యం చేయకుండా తొందరగా ఈ యాక్షన్ కెమెరాని అన్బాక్స్ చేసి ఇందులో ఏమున్నాయనేది చూద్దాం. సో చూడొచ్చు ఫ్రెండ్స్, యాక్షన్ కెమెరా ఇక్కడ మనం చూసినట్టయితే 1080p అల్ట్రా హెచ్డి అని చెప్పేసి రాస్తుంది. ఇక్కడ మనకి యాక్షన్ కెమెరా అని ఉంది. అలా ఇక్కడ మనకి 2.0 LCD అని ఉంది. 30 మీటర్స్ వరకు వాటర్ ప్రూఫ్ అని చెప్పి ఇక్కడ రాస్తుంది. అలాగే ఇటు సైడ్ మనం చూసినట్టయితే దీన్ని దేనికి యూజ్ చేస్తారనడానికి కొన్ని ఫొటోస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు సైడ్ చూస్తే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కొన్ని పిక్చర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట, దేనికి యూజ్ చేస్తారనేది. ఇక్కడ మనం చూసినట్టయితే దీని స్పెసిఫికేషన్స్ రాసున్నాయి. 1080p వాటర్ ప్రూఫ్ అని రాస్తుంది. వీడియో రెజల్యూషన్ వచ్చేసరికి ఫుల్ హెచ్డీకి వచ్చేసరికి 15/s ఫ్రేమ్ రేట్ మాత్రమే ఉంటుంది. అంటే ఫ్రేమ్ రేట్ 15 మాత్రమే ఉంటుంది. అదే కనుక హెచ్డి ఫుల్ హెచ్డి కాకుండా కేవలం హెచ్డి అంటే 720p అయితే మాత్రం మీకు 13 ఫ్రేమ్ రేట్ వరకు రావడం జరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే మీరు 720p పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే మరి 15 ఫ్రేమ్ రేట్ అంటే మనం కొన్ని మిస్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇది వైడ్ యాంగిల్ వచ్చేసరికి 720 degrees వరకు అని చెప్పి రాసింది. అలాగే వాటర్ ప్రూఫ్ వచ్చేసరికి అప్ టు 30 మీటర్స్ అని ఉంది. 2 inches LCD అని చెప్పి రాసింది. మల్టీ లాంగ్వేజ్ అని ఉంది. ఇక్కడ చూస్తే మనకి స్టోరేజ్ మైక్రో SD అని చెప్పి రాస్తుంది. నాట్ ఇన్క్లూడ్ అంటే మనకి ఇందులో లభించదు, మనం విడిగా దాన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 900 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసరికి మనకి 1.5 hours వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్పుట్ టు అవుట్పుట్ టు మైక్రో USB అని చెప్పి రాస్తుంది. దాని డైమెన్షన్ అనేది ఇక్కడ రాస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి మళ్ళీ సేమ్ అయ్యే ఇక్కడ రాసి ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఈ పైన మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 1080p యాక్షన్ కెమెరా అని రాస్తుంది. ఇది టోటల్ గా మనకి బాక్స్ అనేది ఈ విధంగా లభిస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కెమెరా అనేది ఇక్కడ లభిస్తుంది. కెమెరాని తీద్దాం బయటికి. సో కెమెరా తీసి పక్కన పెడదాం. అలాగే ఇక్కడ కొన్ని మనకి మోడ్యూల్స్ అనేవి లభిస్తాయి అనమాట. వీటిని మనం మనకు కావాల్సిన విధంగా మనం వీటిని పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం ఒక డ్రైవింగ్ చేస్తున్నట్టయితే ఒకటి, అలాగే స్విమ్మింగ్ చేస్తున్నట్టయితే ఒకటి, సైక్లింగ్ ఒకటి, టూరిజానికి ఒకటి, ఈ విధంగా మనం వీటిని యూజ్ చేయొచ్చు అనమాట. వీటిని మనం ఎన్ని ఇచ్చారు అనేది చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ చాలా వరకు ఇవ్వడం జరిగింది. 1 2 3 4 5 6 దాకా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఒక USB కేబుల్ అనేది ఇచ్చారు. దీని ద్వారా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే మన సిస్టమ్ కనెక్ట్ చేసి మన డేటాని బయట తీయొచ్చు. అలాగే ఇక్కడ ఒక మాన్యువల్ గైడ్ ఒకటి ఇచ్చారు. సో ఇదంతా ఇంగ్లీష్ లో కూడా ఉంది. దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనే దానికి ఇక్కడ మనకి క్విక్ మాన్యువల్ గైడ్ ఒకటి ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెడదాం. పెట్టి ఇప్పుడు మనకి కెమెరాలో ఏం ఆప్షన్స్ ఉన్నాయని చూద్దాం. ఇక్కడ మనం కెమెరా చూసినట్టయితే ఈ విధంగా కనబడుతుంది. ఈ బటన్ వచ్చేసరికి పవర్ ఆన్ అండ్ ఆఫ్, అలాగే మెనూ బటన్ ఇది. అలాగే ఈ పైన చూసేసరికి మనకి సెలెక్టెడ్ బటన్, అలాగే రికార్డింగ్ బటన్, ఫోటో స్నాప్ తీయడానికి ఈ బటన్ ఇచ్చారు. ఇది అప్ డౌన్ అనమాట. మనం వాల్యూమ్ అప్ డౌన్ చేయడానికి, అలాగే ఏమైనా సెలెక్ట్ చేసుకుని పైకి కిందకి జరపడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి LCD డిస్ప్లే అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక మోడ్యూల్ ఆల్రెడీ ఫిట్ చేసి ఉంది. దీన్ని మనం హెల్మెట్ కానీ దేనికైనా సరే ఫిట్ చేసుకోవచ్చు అనుకుంటా. సో ఇప్పుడు మనం ఓసారి దీని మెనూ ఏ విధంగా ఉందనేది చూద్దాం. దీన్ని ఓసారి ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేసి ఆన్ చేద్దాం. ఆన్ చేసినట్టయితే మనకి యాక్షన్ కెమెరా అని చూపిస్తుంది. నో కార్డ్ అని చూపిస్తుంది. అంటే SD కార్డ్ ఏం లేదు కాబట్టి నో కార్డ్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్నే ప్రెస్ చేసి మెనూలోకి వెళ్దాం. మీరు ఇక్కడ మెనూ చూడొచ్చు. మూవీ సైజు, డేట్ స్టాంపు, అలాగే లూపింగ్ వీడియో ఎక్స్పోజర్ అని చెప్పి వీడియోలో ఈ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకి బటన్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీని ద్వారా మనం వీటిలో ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన దాన్ని కంప్లీట్గా సెలెక్ట్ చేసుకుంటే ఈ బటన్ని మనం నొక్కినట్టయితే అందులోకి వెళ్ళడం జరుగుతుంది. సో తర్వాత ఇంకా వచ్చేసరికి పైన ఉన్న బటన్ మనం మళ్ళీ ప్రెస్ చేస్తున్నట్టయితే ఈ పైన ఏ అయితే మెనూ ఆప్షన్స్ ఉన్నాయో వాటిలోకి జరగడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ టూల్స్ ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని తిప్పినట్టయితే మనకి ఈ విధంగా
ఇవి వచ్చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం వాటిలోంచి ఏదైనా మనకి కావాల్సింది మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. ఈ పైన మనకు కనిపిస్తున్న ఏదైతే ప్లాస్టిక్ మొత్తం అంతా కనిపిస్తుందో ఫైబర్ది ట్రాన్స్పరెంట్ గా, ఇదంతా వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ అనమాట. మనం దీన్ని తీయాలి అనుకుంటే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ బటన్ కనిపిస్తుందో ఈ బటన్ ఇటువైపు ప్రెస్ చేసి దీన్ని పైకి లాగాల్సి ఉంటుంది. దీన్ని ఈ విధంగా ఇలా పైకి లాగి దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఈ లోపల మనకి కెమెరా అనేది ఈ విధంగా లభిస్తుంది అనమాట. చిన్న కెమెరా ఈ సైజులో. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అలాగే పక్కన చూస్తే మనకి మైక్రో SD అని చెప్పి కనిపిస్తుంది. అక్కడ మనం SD కార్డ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాటరీ ఉండడం జరుగుతుంది. ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ బ్యాటరీ అనేది కనిపిస్తుంది అనమాట. బ్యాటరీ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మొత్తం మీద కెమెరా చూడడానికి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ కెమెరాలో మనం SD కార్డ్ వేసి కొన్ని రికార్డింగ్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉంది, మనం 1500 పెట్టి కొనొచ్చా, వర్తబుల్లా కాదా అనేది చెప్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా మోడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో ఏదైతే మనకి సెట్ అయిద్దో అది మనం సెట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఒక మోడ్యూల్ని నా బైక్కి సెట్ చేయడానికి తీసి సెట్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నా బైక్కి ఒక కెమెరాని ఫిట్ చేయడం జరిగింది. ఈ కెమెరా కొంచెం క్రాస్గా ఉంది, ఎందుకంటే ఇక నేను హడావిడిగా ఫిట్ చేయడం జరిగింది. అందువల్ల కొంచెం కెమెరా క్రాస్గా ఉంది, విజువల్ కూడా కొంచెం క్రాస్గానే రావచ్చు. ఇప్పుడు నేను ఈ కెమెరాని 1080pలో అంటే 15 ఫ్రేమ్ రేట్లో 1080pలో పెట్టి ఇప్పుడు నేను బైక్ని రైడ్ చేయడం జరుగుతుంది. మనకి రికార్డ్ అయ్యేదంతా 1080p ప్లస్ 15 ఫ్రేమ్ రేట్లో రికార్డ్ అవుతుంది. ఆ క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇదంతా నేను ఇప్పుడు అవుట్డోర్లో నేను షూట్ చేయడం జరుగుతుంది. అవుట్డోర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా లభిస్తుంది. ఇండోర్ అనేది ఎలా ఉంటుంది అనేది తర్వాత కూడా మనం చూద్దాము. ముందు అవుట్డోర్లో మనకి క్వాలిటీ ఏ విధంగా అనేది చూద్దాం. సో మీరు చూడొచ్చు, బండి మీద 1080p క్వాలిటీలో రికార్డ్ చేయడం జరిగింది. ఇదంతా ఇది చూసినట్టయితే మనకి ఫ్రేమ్ ఎక్కడికక్కడ డ్రాప్ అవడం కనబడుతుంది. క్వాలిటీ కూడా చూస్తే అసలు పెద్ద క్వాలిటీ కూడా లేదు. చూడడానికి ఇది VGA కెమెరాతో రికార్డ్ చేసినట్టుగా ఉంది. పెద్ద క్వాలిటీ అనేది అయితే నాకేమీ అనిపించలేదు. ఇప్పుడు మనం 720pతో అంటే HD క్వాలిటీతో 30 ఫ్రేమ్ రేట్ వస్తుంది కదా, దాంతో రికార్డ్ చేసి చూద్దాం. రికార్డ్ చేసి ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో మీరు చూడొచ్చు, క్వాలిటీ అనేది పెద్ద అద్భుతంగా అయితే నాకేం అనిపించలేదు. ఏదో ఉందంటే ఉందనిపిస్తుంది, బాగా ఉంది అనడానికి ఏం లేదు. ఇండోర్ వచ్చేసరికి చాలా పూర్గా ఉంది క్వాలిటీ అనేది. అవుట్డోరే కొద్దిగా బెటరు, ఇండోర్ వచ్చేసరికి మరీ దారుణంగా అనిపిస్తుంది. మీరు చూడొచ్చు, రోడ్డు మీద మనం వెళ్ళే ప్రతి వ్యూని అయితే పర్ఫెక్ట్గా అయితే తీస్తుంది, కానీ వీడియో అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కానీ క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా పూర్గా ఉంది క్వాలిటీ. ఇది VGA కెమెరాని ఫిట్ చేసినట్టున్నారు. సో అందువల్ల క్వాలిటీ అనేది కొంచెం పూర్గానే ఉంది. 1500 రూపీస్కి ఇంతకు మించి క్వాలిటీ ఇవ్వలేరేమో అనుకుంటే ఇంకా ఇదే బెటర్ అని చెప్పుకోవాలి. మీరు దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే దీంట్లో బెస్ట్ కెమెరాలు కూడా మనకు లభిస్తున్నాయి. సో ఆ కెమెరాకి వెళ్ళిపోవడం బెటర్. లేదు మనకి ఈ క్వాలిటీ చాలు, 1500కి ఇంతకు మించి ఇంకేం వస్తుంది అనుకుంటే ఈ కెమెరా తీసుకోవచ్చు. కానీ ఏదైతే ఇండోర్ అయితే ఉందో, ఇండోర్లో ఈ కెమెరా అనేది పనికిరాదు. అవుట్డోర్లో మీరు ఇలాగ రేసింగ్ కావచ్చు, లేదా స్విమ్మింగ్ కావచ్చు, ఇంకా దేనికైనా సరే ఈ కెమెరాని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇండోర్కి వచ్చేసరికి ఈ కెమెరా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పలేము, ఎందుకంటే దీని ISO వచ్చేసరికి చాలా లోలో ఉంది. అందువల్ల ఏమవుతుందంటే ఏదైతే డార్క్ ప్లేస్లో మనం షూట్ చేస్తున్నామో అది వచ్చేసరికి మరింత డార్క్గా కనిపిస్తుంది. అసలు విజువల్ అనేది చాలా దారుణంగా దరిద్రంగా రావడం జరుగుతుంది. మీరు అవుట్ సైడ్ బైక్ రేసింగ్కి లేదా సైక్లింగ్కి అయితే ఈ కెమెరాని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ కెమెరా కావాలంటే మనకి ఆన్లైన్లో లభిస్తుంది. అలాగే విజయవాడలో ఉంటున్నట్టయితే మీకు NTR కాంప్లెక్స్లో విశాల్ ఎలక్ట్రానిక్స్లో కూడా ఈ కెమెరా అనేది 1500కి లభించడం జరుగుతుంది. మీరు కావాలంటే అక్కడైనా కొనుక్కోవచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈ కెమెరాని కొనుక్కోవచ్చు అనమాట. నన్ను అడిగితే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ వేసుకొని తీసుకోగలిగితే మంచి కెమెరాని తీసుకోవడం బెటరు. మీకు 3000లో ఆన్లైన్లో దొరికే కెమెరాలు కూడా ఇంచుమించు ఇదే క్వాలిటీ ఉంటాయి. దీనికన్నా బెటర్ క్వాలిటీ అయితే ఏమి ఉండవు. అనవసరంగా 3000 అంటే బెస్ట్ క్వాలిటీ అనుకొని మీరు వెళ్ళి మోసపోకండి. మీరు కొనుక్కోవాలంటే బ్రాండెడ్లో తీసుకోండి, లేదంటే 1500తో దీంతో సరిపెట్టుకోవడం బెటరు. మనకి 3000 ఉంది కదా, అది బెస్ట్ క్వాలిటీ వస్తుందేమో అని చెప్పి దానికి వెళ్ళి అనవసరంగా డబ్బులు అనేది వేస్ట్ చేసుకోమాకండి.
సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు యాక్షన్ కెమెరా గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.